గణపతి పండగ రాబోతుంది కదా. మరి మన బొజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైన స్వీట్స్ని చాలా త్వరగా ఈజీ మెథడ్లో ఒక 5 టైప్స్ ఒకటే పిండితో ఎలా చేయాలో చూసేద్దామా. హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధుర కిచెన్. ఎవ్వరు చూపించిన విధంలో ఒకటే రకం పిండితో 5 రకాల వంటలు. సో ఈ మెథడ్ని మిస్ అవ్వద్దండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు చిరోటి సూజీ అంటే పేని రవ్వను తీసుకొని 2 స్పూన్ల వరకు మైదాని వేసి జల్లించుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయకుండా కలపకూడదు కాబట్టి, అలాగే 2 స్పూన్ల వరకు నూనెను వేసి పిండిని బాగా కలపాలి. ఇంతే. ఇలా పిండి అంతా కూడా నూనెను పట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనం చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా తడుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, పిండిని మరీ జోరుగా చేసుకోకూడదు. ఇలా వేలు పెడితే మనకు సాఫ్ట్గా దిగాలి. ఇప్పుడు ఒక తడి బట్టను ఉంచి మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ వరకు నాననివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనెను రాసుకొని ఆ పిండి అంతా కూడా ఒకసారి నాదేసుకోవాలి. గుర్తుంచుకోండి, చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి ఈ పిండిని. ఇంతే. ఇలా జస్ట్ అలా రబ్ చేసుకుంటూ మనము ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ వరకు పిండిని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూరీ పిండి సైజ్ వరకు కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ముందుగా నేను పేనీలను చేయబోతున్నాను. సో పేనీల కోసం ప్రెస్ కూడా అవసరం లేదు. ప్రెస్ లేని వాళ్ళు ఈజీగా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ముందుగా ఒక ఉల్లెన్ తీసుకొని మిగతా ఉల్లెన్ మాత్రం ఖచ్చితంగా మనము తడిబట్టను వేసి కప్పుతూనే ఉండాలి. ఎక్కడ కూడా పిండి ఆరకుండా చూసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి ప్రాసెస్ అంతా కూడా. సో ఇప్పుడు ఒక ఉల్లెన్ తీసుకొని మైదా పిండిని డస్టింగ్కి తీసుకోవాలి. ఇలా మనం సాఫ్ట్గా ఈ పేనీల కోసం ఎంత పల్చగా వచ్చినా కూడా పర్వాలేదు. ఇలా పూర్తి పల్చగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పిండిని అలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత నెయ్యిని తీసుకొని నెయ్యిని 1 స్పూన్ వరకు ఇందులోకి వేసి మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నెయ్యి లేకపోతే డాల్డాని కూడా వాడచ్చు, ఏం పర్వాలేదు. కానీ బాగా నాది సాఫ్ట్గా అయిన తర్వాత మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడే అసలైన పార్ట్. చాలా స్లోగా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి రోల్ చేసేటప్పుడు. జస్ట్ అలా ఒకసారి లాగేసి మళ్ళీ దాన్ని మనం వెగిలి చుట్టూ చుట్టేసుకొని లాక్ చేసేయాలి. ఇలా మనం అన్ని ఉండలు కూడా ఒకేసారి చేసుకొని ఒక తడి బట్టలో కప్పి ఉంచాలి. తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని నూనెలో ఇలా ఒకసారి డిప్ చేసి తర్వాత దాన్ని రోలింగ్ పిన్తో అయినా మనము స్ప్రెడ్ చేసుకోవచ్చు. కానీ ప్రెషర్ అప్లై చేయకూడదు, గుర్తుంచుకోండి. లేదంటే ప్రెస్సింగ్లో అయినా కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాలన్ పెట్టి అందులోకి నూనెని బాగా డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఒక్కొక్కటిగా స్లోగా వేసుకుంటూ మధ్యలో ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. లేదంటే మనకు గుంత వచ్చేస్తుంది పేని. అలా గుంత వచ్చేస్తే మెత్త పడిపోతుంది. కాబట్టి ఒకసారి ఫ్లిప్ చేసిన తర్వాత మధ్యలో కొద్దిగా ప్రెషర్ పెట్టేసి అలా ప్రెస్ చేస్తే మనకు పేని అనేది ఈవెన్గా ఉంటుంది. కాలడం కూడా పర్ఫెక్ట్గా కాలుతుంది, మెత్తగా అవ్వకుండా. ఇంతే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ముందుగా చక్కెర కజ్జికాయలు చేసుకుందాము. ఉల్లెల్ని మనము ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకొని ఇప్పుడు మాత్రం రౌండ్గా వస్తేనే కజ్జికాయలు అల్లడానికి ఈజీగా ఉంటుంది. ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒత్తుడు పిండి అనేది, అంటే మైదా పిండిని ఎక్కువ డస్టింగ్కి యూజ్ చేయకూడదు. అలా చేస్తే పెన్నంలో ఉన్న నూనె అంతా కూడా మనకు రెడ్గా అయిపోతుంది. అండ్ ఇలా ఒక్కొక్క రేకు తిక్కిన తర్వాత దాన్ని తడిబట్ట పైన వేస్తే అతికించడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా బల్లారి కొబ్బరిని తురుముకొని అందులోకి చక్కెర పొడిని 1 కప్పు వరకు యాడ్ చేసుకొని, అంటే 1 కప్పు చక్కెరకి ఒక 4 స్పూన్స్ వరకు బల్లారి కొబ్బరిని తురుముకొని యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా స్మెల్ కోసం ఇలాచి పొడిని వేసి మిక్సీకి పట్టేశాను, అంతే. సో బల్లారి కొబ్బరి మాత్రం లాస్ట్లో యాడ్ చేస్తే మనకు అక్కడక్కడ నోటికి వచ్చినప్పుడు బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటి కూడా కజ్జికాయలని అల్లుకొని అల్లేటప్పుడు మాత్రం ఎడ్జెస్ అనేది ఎక్కడ కూడా ఓపెన్ కాకుండా ఈవెన్గా ఒత్తాలి. ఒక 2 టైమ్స్ అలా ప్రెస్ చేస్తే బెటర్. ఇంకో టిప్ ఏంటంటే కొబ్బరిని మనం ఎక్కువగానే తురుము పెట్టుకుంటే మేలు. ఎందుకంటే మళ్ళీ చక్కెర పొడిలో కానీ లేదంటే పప్పుల పొడికి కూడా యాడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము బుడ్డల కజ్జికాయల కోసం బుడ్డల పొడిని వేసుకుందాము. బుడ్డల్ని ముందుగా వేయించి పొట్టును తీసుకుంటే మనకు బాగా ఉంటుంది టేస్ట్. లేదు హెల్తీగా కావాలనుకుంటే పొట్టును ఉంచుకోవచ్చు. సో ఇలా బుడ్డల్ని ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాతని 1 కప్పు బుడ్డలకి 3/4 కప్పు వరకు బెల్లంని వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి. 2 కలిపి ఒకేసారి బ్లెండ్ చేస్తే మనకు ముద్దలాగా అయిపోతుంది. సో ఇలా చేయడం వల్ల ఆయిల్ రిలీజ్ కాదు. చూసారా,
అక్కడక్కడ నూకగా తీస్తే బాగుంటుంది టేస్ట్. ఇంతే. ఈ బుడ్డల పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. నెక్స్ట్ మనం పప్పుల పొడి చేయడానికి రెడీ అవుతాం. సో ముందుగా ఒక జార్ని తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు పప్పుల్ని వేసుకోవాలి. పప్పులు, బెల్లం, 3/4 కప్పు వరకు బెల్లంని వేసుకోవచ్చు. తీపి ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి 2 కలిపి బ్లెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పప్పులలో ఆయిల్ ఉండదు కాబట్టి ఎక్కువ. అలాగే 4 వరకు యాలచీని కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇంతే. చూసారా సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పప్పుల పొడిలో ఒక టిప్ చెప్తాను. పప్పుల పొడి కజ్జికాయలు తిన్నప్పుడు మనకు గొంతు పట్టుకుంటుంది కదా, సో అలా పొరపోకుండా ఉండడం కోసం ఒక టిప్ చెప్తాను. ముందుగా తురుంపట్టిన కొబ్బరి పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా యూస్ చేస్తామని, అదేది. నెక్స్ట్ మనము నెయ్యిలో కొద్దిగా గోడంబీలను యాడ్ చేసి అవి వేయించి ఇందులోకి యాడ్ చేస్తే పొరపోకుండా ఉంటుంది పప్పుల పొడి కజ్జికాయలు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. గుర్తుంచుకోండి, పప్పులు, యాలకుల. సో మనం చక్కెర కజ్జికాయలను అల్లి పెట్టుకున్నాం కదా, సో వాటిని ఫస్ట్ వేసే ముందు నూనెలో కొద్దిగా పిండిని వేసి అది కరెక్ట్గా పైకి వెయ్యంగానే పైకి వచ్చిందంటే పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు ఆయిల్. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంది కదా, 3-4 వరకు కజ్జికాయలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూసారా కజ్జికాయ పైన బబుల్స్ వచ్చాయి. అలా వస్తేనే టేస్ట్ బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇవి ఎలా వేయించాలి అంటే మనం ఏదైతే కొనలు అల్లింటామో అది కొద్దిగా రెడిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా రెడిష్ కలర్ వచ్చిందంటే ఇంకా చాలు, క్రిస్పీగా అయినట్టే. ఇప్పుడు చక్కెర కజ్జికాయలు అయిపోయాయి కదా, నెక్స్ట్ బుడ్డల కజ్జికాయలని చేసుకోవాలి. పప్పుల కజ్జికాయలు మాత్రం ఫస్ట్ చేయకండి, ఎందుకో మళ్ళీ చెప్తాను. సో బుడ్డల కజ్జికాయల కోసం ముందుగా పల్చగా తిక్కుకున్న రేకులలో ఒక 2 స్పూన్స్ వరకు ఇలా బుడ్డల పొడిని స్టఫ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే పొడిని కొద్దిగా తక్కువగా స్టఫ్ చేసుకోండి. ఎడ్జెస్ దగ్గరికి మనకు పొడి పడిందంటే అతుక్కోవడం కష్టంగా ఉంటుంది, సో కొద్దిగా తక్కువగానే వేసుకోండి. ఇంతే. ఇలా వేలు అడ్డం పెట్టుకుంటూ బొటన వేలుతో అలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం కూడా సీల్ చేయాలి. ఆ కజ్జికాయలని 2-3 సార్లు ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఎక్కడా కూడా ఓపెన్ అవ్వదు. ఇలా మనము అల్లి పెట్టుకున్న కజ్జికాయలన్నింటినీ కూడా ఒక 6 నుంచి 8 వరకు ఒకేసారి చేసి పెట్టుకుని తర్వాత వేయించుకోవచ్చు. అలాగని ఒక 20 వరకు ఒకేసారి చేసి పెట్టి వేయించాలనుకుంటే అవి ఆరిపోతాయి కదా, సో సరిగ్గా రావన్నమాట. ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు కజ్జికాయల్ని. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. పప్పుల కజ్జికాయల కోసం మళ్ళీ రేకుల్ని పల్చగా తిక్కుకొని ఒక 2 స్పూన్స్ వరకు పప్పుల పొడిని ఇందులోకి యాడ్ చేయాలి. ఇది అల్లేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి లీక్ అవ్వడానికి. అందుకే దీన్ని లాస్ట్లో చేసుకోండి, లేదంటే ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. సో ఇలా పప్పుల కజ్జికాయల్ని కూడా ఎలా అల్లాలో బాగా చూడండి. ఒక చేతిలో అరచేతిలో ఉంచుకొని పొడిని పెట్టాక మొత్తం కూడా ఒక చెయ్యి హెల్ప్తో ప్రెస్ చేసుకుంటూ బొటన వేలితో లాక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఎప్పుడన్నా విరిగిపోతే ఏం చేయాలి అంటే, హోల్ పడితే ఏం చేయాలో చూపిస్తున్నాను. కొద్దిగా పిండిని తీసుకొని అందులో వాటర్ని డిప్ చేసి దాన్ని ఇలా ఎక్కడైతే మనకు హోల్ పడిందో అక్కడ అతికించేసేయచ్చు. ఈ టిప్ని గుర్తుంచుకోండి, పప్పుల కజ్జికాయల కోసం బాగా హెల్ప్ అవుతుంది. పప్పుల కజ్జికాయలే కాదు, ఏ కజ్జికాయకైనా ఇలా మనం హోల్ పడితే లాక్ చేసేయచ్చు. సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కాల్ చేసుకోవడమే. నెక్స్ట్ నువ్వుల కజ్జికాయలు. నువ్వుల కజ్జికాయల కోసం 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు వరకు బెల్లంని వేసుకొని జస్ట్ అలా బ్లెండ్ చేయాలి. నువ్వులలో ఆయిల్ ఉంటుంది కదా, సో బాగా ముద్దగా అయిపోతుంది. సో జస్ట్ అలా ఒకసారి బ్లెండ్ చేసి ఆ పౌడర్ని తీసి ఒక కప్పులోకి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందాక కజ్జికాయలకి ఎలాగైతే తిక్కామో అలాగే తిక్కుకుంటూ ఇలా పౌడర్ని ఒక 2 స్పూన్స్ వరకు పెట్టి బాగా లాక్ చేసేయాలి. ఈ అల్లడం మాత్రం చాలా ఈజీగా వస్తుంది అలవాటైతే, లేదంటే ప్రెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కజ్జికాయల ప్రెస్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇంతే. ఫైనల్లీ మనము గణపై కోసం 5 రకాల స్వీట్లని ఒకటే పిండితో ఎలా సింపుల్గా చేయొచ్చో చూపించేశాను కదా. మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే సమర్పించుకుంటాం. ఇదే కాదు,
శనగబ్యాళ్ళు బెల్లం వేసి కుడుముల్ని కూడా ఇదే రవ్వతోనే చేయొచ్చు, ఇదే పిండిని యూజ్ చేయొచ్చు. సో మనకు 6 రకాల స్వీట్స్ ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి పిండిని తడిపితే. ఇంతే, మా గణపయ్యకి ఇలాగే సమర్పించుకుంటాము. అంతేకాదు మన ఛానల్లో మైసూర్ పాక్ని ఎలా చేయాలో కూడా ఈజీ మెథడ్లో చూపించాను. మిస్ అవ్వకుండా చూడండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.